అంటే తప్పించుకునే ప్రయత్నం అట్లా చేద్దాం అనుకున్నాడా? లేకపోతే ఏం చెప్తున్నాడు సార్? అంటే ఒక ఫోన్ కాల్ అన్నది ఒక చిన్న సింపుల్ రీజన్. బట్ అదర్ థింగ్స్ ఏమన్నా అంటున్నారా ఆయన? అంటే రోజు వేరే వాళ్ళతో మాట్లాడుతుందనే అనుమానం ఆయనకి. తప్పించుకునే అంటే లోన్ ఆల్రెడీ గడిపెట్టి ఉంచాడు. తర్వాత ఎవరు లేని సమయంలో బయటికెళ్ళిపోదామని ఆయన ఉద్దేశం. అన్ఎక్స్‌పెక్టెడ్‌గా ఇట్లా జరిగింది. చేద్దామనే చేశాడు. అనే ఉద్దేశంతోనే చేశాడు. ముందు రోజు కూడా ఆవిడ అలా నాన్నగారికి కూడా చెప్పింది. ఇలా రోజు గొడవ పడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. నేను ఫోన్ మాట్లాడితే ఇల్లీగల్ ఇంటిమసీ గురించి రైజ్ చేస్తాడన్న విషయం ఆవిడ వాళ్ళ ఫాదర్ దగ్గర ముందు రోజు నైట్ కూడా చెప్పింది. అంటే చెప్తే అరేంజ్డ్ మ్యారేజ్ సార్? లేకపోతే లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబు ఇద్దరు కూడా చదువుతున్నారు. ఇది ఒక చిన్నపాటి అనుమానం. ఈరోజు ఒక మహిళ ప్రాణం అర్ధాంతరంగా ముగిసిన పరిస్థితి ఉంది. అయితే భర్త పథకం ప్రకారమే చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే ముందుగా అమ్మాయికి చాలాసార్లు వాళ్ళ తండ్రి ఫోన్ చేసినప్పటికీ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి రావడం జరిగింది. అయితే తలుపులు లోపల గడి పెట్టడంతో ఆయన తీసే ప్రయత్నంతో స్థానికులందరూ కూడా కలిసి తెరిచారు. అయితే ముందుగా ఆమె గాయపడిన స్థితిలో ఉందని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో ఫ్రిడ్జ్ వెనకే ఎవరైతే చేశారో ఆ భర్త దాక్కున్నారు. అయితే స్థానికులు ఆ తర్వాత గుర్తించడం జరిగింది. అయితే ఊహించిన విధంగా చిన్నపాటి అనుమానాలే ఈ రకంగా ఒక అమ్మాయి దారితీయడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది.